తెలంగాణ మాల మహానాడు, జాతీయ మాలల ఐక్య వేదిక, మాలల చైతన్య సమితి, కాటికాపర్ల బ్యాగరీ సంఘాల ప్రతినిధులు మహబూబ్ నగర్లో జరిగిన ఓ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాలల స్ఫూర్తి భవన్ నిర్మాణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మంత్రి నరసింహయ్య, కన్వీనర్లు కాడం బాలరాజ్, కంచి లక్ష్మణ్ మాట్లాడుతూ క్రిస్టియన్ పల్లిలోని సర్వే నెంబర్ 523లో మంత్రి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అడిగిన వెంటనే మాలల సంక్షేమం కోసం, మాలల అభివృద్ధి కోసం కమ్యూనిటీ భవనం ఏర్పాటు కోసం 1000 గజాల స్థలాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మామనాడు జిల్లా కేంద్రంలో మాలల అభ్యున్నతి కొరకు, మాలల సంక్షేమం కొరకు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కిషన్పల్లిలోని 500 సర్వే నెంబర్లో 1000 గజాలు కేటాయించడం జరిగింది. ఆ స్థలాన్ని అన్ని సంఘాలు కలిసి ఐక్యతతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ద్వారా మంత్రి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసి నూతన భవనాన్ని నిర్మించడం కొరకు అందరి అభిప్రాయం తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసి, దాని ద్వారా మళ్ళీ మంత్రి గారి ద్వారా ఇనాగ్రేషన్ చేసి మనం భవిష్యత్తులో ఒక భవనాన్ని నిర్మించి భవిష్యత్ తరాలకు మనం ఆదర్శంగా నిలబడాలని చెప్పి అందరితోటి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అందరూ మనస్ఫూర్తిగా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, భవిష్యత్ కార్యక్రమంలో కూడా అందరూ తప్పకుండా విధిగా పాల్గొనాలి. ఈ జాతి కొరకు మనం అంతా నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఈరోజు తెలంగాణ మాల మహానాడు, జాతీయ మాలల ఐక్య వేదిక, మాలల చైతన్య సమితి, తెలంగాణ మాల మహానాడు, కాటికాపర్ల బ్యాగర్ సంఘం, అన్ని సంఘాలు కలిసి స్థానిక ఎమ్మెల్యే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు గత సంవత్సరం మాలల భవనం కోసం 1000 గజాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. దాని నిర్మాణం కోసం అన్ని సంఘాలు కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాలల స్ఫూర్తి భవన నిర్మాణ కమిటీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ నిర్మాణ కమిటీ చైర్మన్గా మంత్రి నరసింహయ్య, కన్వీనర్గా కాడం బాలరాజ్, కంచి లక్ష్మణ్, వైస్ చైర్మన్లుగా ఎడ్ల కృష్ణయ్య,